ఆర్బీఐ మాత్రం హోమ్ లోన్స్కి సంబంధించి అందరికీ కూడా మంచి గుడ్ న్యూస్ ఇచ్చిందని అనుకోవచ్చు. ఎవరైనా సరే సొంతింటి కల ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఈఎంఐలు నెలల తరబడి సంవత్సరాల తరబడి పెట్టుకుంటూ ఉంటారు. 20 సంవత్సరాలు 30 సంవత్సరాలని కంటిన్యూ చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు వాళ్ళు ఇచ్చే ఆప్షన్స్లలో ఖచ్చితంగా మీరు తక్కువ టెన్యూర్ పెట్టుకుంటే, అంటే తక్కువ వ్యవధి పెట్టుకుంటే మాత్రం మీకు ఒక 4 నుంచి 5 లక్షల వరకు ఖచ్చితంగా మీకు మిగులుతాయని చెప్పేసి అంటున్నారు. అసలు ఆ ప్రాసెస్ ఏంటి? సో ఖచ్చితంగా ఆర్బీఐ అనేది గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పాలి. ఎందుకంటే ఒక సొంత ఇల్లు అనేది మధ్యతరగతి వాడికి కానీ ఎవడ చిన్న స్థాయి వాళ్ళకి కానీ కళ. అది 5 లక్షల ఇన్వెస్ట్మెంట్ ఉన్నా 10 లక్షలు ఫస్ట్ ఎక్కువ డబ్బు ఉంటే మనకు ఒక ఇల్లు లేదు కదా, ఫస్ట్ అది ఏర్పరచుకోవాలి, మన తర్వాత తరాలు కానీ ఇల్లు ఉంటుంది అనే ఐడియాతో అందరూ కూడా డ్రీమ్ చేస్తూ ఉంటారు అనమాట. సో మరి ఆ కళని నెరవేరు చేసుకునేటప్పుడు అందరూ తెలియకుండా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు ఖచ్చితంగా. అంటే ఒక 50 లక్షలు పెట్టి ఇల్లు కట్టాలి, ఒక లైఫ్ అంతా దాచుకున్న వ్యక్తి రిటైర్మెంట్ తర్వాత ఒక 50 లక్షలు పెట్టి ఇల్లు కొనాలి అనుకునే అతను ఏం చేస్తారంటే, సో మరి 50 లక్షలు కదా, ఒక 30 లక్షలు కట్టేసుకుని ఒక 20 లక్షలు మనం వడ్డీ పెట్టుకుందాం, లేదంటే ఒక 20 కట్టి 30 లక్షలు వడ్డీ పెట్టుకుందాం, నెల నెల కట్టుకుందాం అనే ఐడియాతో ఉంటారనమాట. సో అలాంటి వాళ్ళకి తెలియకుండా ఇప్పుడు మనకి ఈఎంఐ బడ్డెన్ తగ్గుతుంది కదా అని చెప్పి ఎక్కువ మంత్స్ అనేది పొడిగించుకుంటారు. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక 50 లక్షలు పెట్టుకున్నారు, 30 కట్టాలి, 30 lakhs మనం ఈఎంఐ పెట్టుకున్నాం. ఆ 30 lakhsని ఇయర్కి 1,00,000 కడతా 30 months పెట్టుకున్నాం అనుకోండి. సో ఆ 30 months కాకుండా అది ఒక 25 months 20 monthsకో పెట్టుకుంటే ఏంటంటే మనకి ఈఎంఐ అనేది కొంచెం పెరిగినా వడ్డీ అనేది కొంచెం తగ్గుతుంది. మనకు నెలలు పెరిగే కొద్దీ ఏమవుతుందంటే ఆ వడ్డీ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు 30 లక్షలకి మరి తోడు 9% అనుకుంటే ఫర్ సపోజ్ దానికి దగ్గర 90,000 అనేది వడ్డీ అనేది ఎక్కువ పెరిగిపోతుంది. సో అదే 90,000 మనం నెలలు తగ్గించుకుంటే నెల తగ్గే ఆ 9% వడ్డీ ఇంకా కొంచెం రెడ్యూస్ అవుతుంది కదా. సో ఒక 10 నెలలు తగ్గినా కూడా 10 నెలలకి మిగిలే వడ్డీ అంటే ఓవరాల్గా మనకు ఒక 8.75 వరకు తగ్గినా కూడా సంవత్సరాల తరబడి అయితే నువ్వు ఎక్స్ట్రా కట్టాల్సి వస్తుంది. ఆ నెలలు తగ్గించుకుంటే ఏమవుతుందంటే ఆ వడ్డీ అనేది తగ్గుతుంది. సో మీకు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈఎంఐ ప్రాసెస్ అనేది మీకు 3 months నుంచి ఇస్తుంది. సో ఒకేసారి మీరు 30 లక్షలని 10 లక్షలుగా కట్టుకోవచ్చు. అదేలా దాన్ని మీరు 6 months పెట్టుకుంటే 5 లక్షలుగా కట్టుకోవచ్చు. అట్లా మీరు ఎక్కువ పొడిగించుకుంటే 30 నెలల్లో లక్ష కట్టేదానికన్నా కూడా 20 నెలల్లో అది ముగిచ్చేసుకుంటే మీకు వడ్డీ అనేది బర్డెన్ పడకుండా ఉంటుంది. సో దానికి తగ్గట్టుగా ఆప్షన్ లేదు. కానీ ఇప్పుడు కొత్తగా ఆ సెకండ్ ఆప్షన్ కూడా తీసుకొచ్చాను. అంటే ఇన్ని రోజుల పాటు ఆప్షన్ ఇన్ఫ్యూజ్ చేయలేదు ఎక్కడ కూడా. జస్ట్ ఏదంటే అందరికీ తెలుసు ఇలా ఉంటుంది అని, బట్ ఈఎంఐలో ఇంతే పెట్టుకోవాలనేమో 10 సంవత్సరాలు. ఇప్పుడు ఏంటంటే ఏ ప్రోడక్ట్ మీద ఒక ఇల్లనే కాదు, ఏదైనా వస్తువు, ఇప్పుడు మొబైల్ ఫోన్ కొన్నా, టీవీ కొన్నా, అది ఎలక్ట్రానిక్స్ అయినా సరే ఏదైనా కానీ ఒక వస్తువు కొన్నాము అంటే సో గోల్డ్ మీద అయినా కానీ ఆ ఈఎంఐ అనేది ఎక్కువ మంత్స్ పెట్టేసుకుంటారు తెలియకుండా. అది రెడ్యూస్ చేసుకుని ఒక మనం నెల కట్టేది ఎక్కువ కట్టుకుంటే వడ్డీ అనేది మనకు ఎక్కువ పోకుండా ఉంటుంది. సరే ఇంకా మీరు మాకు అలా ఏం లేదు కట్టుకుంటాం అంటే కనుక దానికి ఎవరు ఏం చేయలేరు. సో ఖచ్చితంగా అది అట్లా ఆలోచించి ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళకి ఏంటంటే ₹1 నష్టపోకుండా ఉంటారు. సో వాళ్ళకి బెనిఫిట్స్ కోసం ఆర్బీఐ ఇట్లాంటి స్కీమ్ కూడా తీసుకొచ్చింది. దాన్ని తెలివిగా వాడుకునే వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఈ రీసెంట్గా ఏమవుతుందంటే కొంతమంది కన్స్ట్రక్షన్స్ వాళ్ళు కొత్త ఆఫర్లు ఇస్తున్నారు. ఎట్లా అంటే ఫస్ట్ అయితే మీరు ఫ్లాట్ కొనేసుకోండి, ఒక 2 years వరకు ఈఎంఐ అవసరం లేదు అని చెప్పి. సో దానివల్ల ఏంటంటే వాడికి సేల్ పెరుగుతుంది. వాడి సేల్ స్ట్రాటజీ గురించి చూసి మీరు ఆలోచించి అది కొన్నారంటే కనుక ఆ 2 years తర్వాత ఎమ్మటినే మీకు అది ప్రెషర్ అయిపోతుంది అనమాట. 2 years విలాసంగా అలవాటు పడి అప్పటికప్పుడు మళ్ళీ కట్టాలి అంటే చాలా బర్డెన్ అయిపోతుంది. సో ముందు నుంచి కట్టుకుంటూ లాస్ట్ 2 years తగ్గించుకుంటాం బెటరా, ముందు ఇప్పుడు వాడు పెట్టినట్టుగా 2 years తగ్గించుకుని తర్వాత బర్డెన్ పెంచుకోవడం బెటరా, అది ఆలోచించుకుని ఎవరైనా ఇన్వెస్టర్స్ ఉంటే ఒకసారి రీథింక్ చేసి దానిపైన ఈఎంఐ అనేది పెంచుకుని వడ్డీ అనేది తగ్గించుకోండి.